హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు కనుక ఈ బీరకాయ పచ్చడిని ఇలా చేస్తే అసలు అన్నంలోకి మాత్రం వేరే కూరే కావద్దంటారండి. ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం చేస్తాం, అంత బాగుంటుంది. దీనికోసం ఈ బీరకాయలపై ఉన్న లేయర్లో లైన్స్ లాగా ఉంటుందని మాత్రమే తీసి స్కిన్ అస్సలు పోకుండా ఇలా మొత్తం పైన ఇట్లా లేయర్ ఉంటుంది కండి ఎత్తుగా, ఆ లేయర్ను మాత్రమే తీయాలి. ఇలా తీసి వీటిని పీసుల్లా కట్ చేసుకుందాము. ఇలా ఈ రెండు కాయలు కూడా పైన లేయర్లు రాకుండా ఆ పైన లైన్స్ లాగా ఉన్నది మాత్రం తీసి ఇలా 2 పీసులు లాగా చేసి కట్ చేసి పక్క పెట్టుకుందాం. ఇలా కాయలు 2 పెద్ద కాయలని 1/2 కేజీ సుమారు ఉంటాయండి కాయలు. వీటిని ఇలా 2 పీసుల్లా కట్ చేసి పక్క పెట్టుకుందాం. పైన స్కిన్ ఉండటం వల్లనే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అండి. స్కిన్ అంతా పోనిచ్చి పచ్చడి చేసుకుంటే మాత్రం అంత టేస్ట్ రాదు. పచ్చడి మొత్తం కూడా స్కిన్తోనే అది ఫ్రై చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేస్తే అసలు కూర ఇష్టంగా తింటారు, కానీ పిల్లలు మాత్రం ఈ పచ్చడి చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. కర్రీ అస్సలు తినమంటే కూడా తినం అనేటోళ్ళే ఉంటారు, కానీ ఇది మాత్రం బాగా తింటారు ఈ పచ్చడి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. డీప్ ఫ్రై అంత ఆయిల్ కాదు, ఓన్లీ పోపుకు మనం ఎంత వాడతామో అంత ఆయిలే పెట్టుకొని దీన్ని మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఒకప్పుడు నిప్పులలో కాల్చే స్టైల్లోనే మనం కొంచెం ఆయిల్తోని ఇలా కాల్చుకుంటున్నాం. ఇది వేడైంది. దీంట్లో మనం ముందుగా కర్రీకి పచ్చడికి సరిపడా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి మాత్రం ఎక్కువనే వేసుకోవాలండి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పక్క పెట్టుకుందాం. ఈ పచ్చిమిర్చి ముందుగా మంచిగా ఫ్రై చేసి పక్క పెట్టుకుందాం. వీటిని ఫ్రై అయిపోయినాయి. వీటిని వేరే ప్లేట్లు తీసి పక్క పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, బీరకాయ ముక్కలు, వాటిని కాల్చుకుందాం. ఆ పొట్టుపైకి బాగా కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలా చేంజ్ కావాలి కలర్. ఆ పైన పొట్టు అనేది అట్లా క్లీన్ చేస్తేనే టేస్ట్ ఉంటుందండి పచ్చడి. పచ్చి ఉండకుండా ఇలా ఇవి మాత్రం కూడా ఈ ఉడికి కలర్ చేంజ్ కావాలి. ఇట్లా అన్ని పీసులు కూడా ఇట్లా టర్న్ చేసుకొని సెకండ్ టైం వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఈ ఫ్రై అయితేనే ఇది ఇద్దాం. సెకండ్ బ్యాచ్ కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా 2 సైడ్లు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా టైం చేసుకుంటే కొంచెం మంచిగా కాకుండా 2 వైపు మంచి కాలేటట్టు తీసుకోవాలి. ఈ కాలిపోయి ఇది తీసి పక్క పెట్టుకున్నాం. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇదే వాటర్ మనం మిక్సీ తరగడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే కొన్ని మనం మధ్యలో వాటర్ పోయకుండా ఓన్లీ ఇదే వాటర్తో మిక్సీ చేసుకుంటాం. అందుకే కొన్ని వాటర్ ఎక్కువ వేసి కూడా ఈ చింతపండును ఉడికించుకున్నాము. ఇది ఉడుకుతుంది. ఈ లోపల మనం ముందుగా చల్లారబెట్టుకున్నవన్నీ కూడా మిక్సీలో వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి వెల్లుల్ని కూడా పొట్టు తీసుకుని అదేవిధంగా చిన్న అల్లం ముక్కను కూడా చిన్న పీసుల్లా చేసి పెట్టుకుందాము. అవి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. అది చింతపండు రసం కూడా మరిగిపోయిందండి, అది కూడా చల్లారినాకనే దీంట్లో వేసి మిక్సీ చేసుకుందాము. ఈ పీసులన్నీ కూడా జార్లో వేసి అదేవిధంగా మన చింతపండు ఉడికించింది కదా, అది కూడా వేసి మిక్సీ చేసుకుందాం. సరిపడా సాల్ట్ వేద్దాం. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకుందాము. దీన్ని బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగానే పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా క్రీమీ లాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగానే చేసుకుంటే తింటూ ఉంటే ఆ ముక్కల ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది తింటుంటే. అందుకే మరీ పేస్ట్ వద్దు, లైట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా వేసాం కదా, దీనికే తడంతా అబ్జర్వేషన్ అయ్యి ఉన్నది.
దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అస్సలు వాటర్ పోయాము, దీంట్లో చింతపండు ఉన్న వాటర్తోనే ఇది మిక్సీ అయిపోయింది. ఇది చూడండి అంత బరకగా ఉంది, మరీ మెత్త క్రీమీ లాగలేదు. దీన్ని ఇప్పుడు మనం పోపు చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాల తర్వాత జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో కొంచెం మినపప్పు వేసుకుందాం. ఎండుమిర్చి పోపులోకి వేస్తే టేస్ట్ బాగుంటుందండి, అందుకే ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకుందాము. ఒక 2 వెల్లుల్ని కూడా కచ్చాపచ్చగా దంచిన వాటిని కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనం పచ్చళ్ళు వేసుకున్నాం, కానీ ఈ పోపులో వేస్తే మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాటన. ఒక 2 వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాం. దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఫస్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేద్దాం. ఇదంతా ఫ్రై కలుగుతాం. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. ఈ పోపు అంతా కూడా ఈవెన్ కలుపుకుందాం. ఈ పచ్చివాసన కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పచ్చళ్ళ కలిపేసుకుందాం. ఈ రోటి పచ్చడి మాత్రం ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో పల్లీలు కానీ ఏ పప్పులు కూడా, ఓన్లీ పోపుకి మినపప్పు తప్ప ఏది వాడలేదు. ఈ పచ్చడి అసలు దేంతో చేసాం కూడా తెలియదు పిల్లలకు, అంత బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి మాత్రం తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. వేరే కూర అవసరం లేకుండా ఒక్క పచ్చడితోనే తింటారు పిల్లలు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇలా ట్రై చేసి చూడండి. కూర కన్నా కూడా బీరకాయ పచ్చడిని ఎక్కువ ఇష్టపడే పిల్లలు ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయండి, మోటివేషన్ లాగా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా చెప్పాలంటే కూడా కామెంట్లో చెప్పండి. టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. ఇది కనుక వేడన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి.